సో ఏంటి రాజకీయ కుక్ష వైసీపీ చేస్తుందా లేదంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నారా? రాజకీయ కుట్ర చేసామని మాట్లాడేవాడికి సిగ్గు శరవన్న ఉండాలి మాట్లాడితే. అంటే మేమందరం అక్కడ క్యూ లైన్లో మేము నిలబెట్టాము, వచ్చి 1,20,000 టికెట్లు ఇచ్చేస్తాము 3 రోజులకు సంబంధించి అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయమని చెప్పి మేము అనౌన్స్ చేసామా? మేము తీసుకెళ్లి పార్కుకి తాళాలు మేమన్నా వేసామా? క్యూ లైన్లో నిలబడిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇవ్వకుండా మేమన్నా చేసామా? రాజకీయ కుట్ర ఉందని మాట్లాడే వాళ్ళకి కనీసం సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి కదా. ఇంతకంటే పెద్ద మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, అయ్యే వాళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు 2022వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజుల పాటు డైలీ టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ తొక్కిసలాట జరగలేదు, ఎవరికి ప్రాణ నష్టం జరగల. 2023లో కూడా వైకుంఠ ఏకాదశి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చాలా బ్రహ్మాండంగా చేశారో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగల. సేమ్ ఇప్పుడు ఏదైతే రామానాయుడు స్కూల్ లో కూడా అప్పుడు కూడా టికెట్లు అక్కడ కూడా ఇచ్చారు. దాని 8 పాయింట్లు, అది కూడా ఒక పాయింట్. గతంలో ఏదైతే పాయింట్స్ పెట్టారో, సెంట్రల్ పెట్టారో తిరుపతిలో, కింద తిరుపతిలో ఏదైతే సెంట్రల్ 8 సెంట్రల్ తిరుపతిలో, 1 తిరుమలలో, సేమ్ అదే ఇప్పుడు సెంట్రల్ కూడా సేమ్ సెంట్రల్, ఎక్కడ మార్పులు చేర్పులు లేవు. కానీ ఒక ఆర్గనైజ్డ్ చేయకుండా అందరూ చంద్రబాబు నాయుడు, లోకేష్ భజనలో నిమగ్నం అయిపోయి ప్రభుత్వం పని చేయకుండా రాజకీయం చేస్తే ఇదిగో నీ హత్యలు ఎలానే జరుగుతాయి. దీనికి ఖచ్చితంగా ఇది రాజకీయ హత్యలే కాదు, ప్రభుత్వం చేయించినటువంటి హత్యలు. దానికి ప్రధాన కారణం ఏంటి? మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన పెట్టుకున్నారు కుప్పంలో, 2,000 మంది పోలీసులు బందోబస్తు. నిన్న అదే రోజు ఏదైతే తొక్కిసలాట జరిగిందో అదే రోజు నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరిగింది. నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరిగితే మొత్తం 5,000 మంది కానిస్టేబుల్, 400 మంది ఎస్ఐలు, 180 మంది సిఐలు, 60 డిఎస్పీలు, 60 మంది, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 32 మంది ఐపీఎస్లు అక్కడికి అందరూ బందోబస్తుకి అక్కడికి వెళ్ళారు. ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇక్కడ చూస్తే ఒక్కొక్క సెంటర్ లో 9 కౌంటర్లు అట్లా ఉన్నాయి అనుకోండి. ఒక కౌంటర్కి వచ్చేటప్పుడు కనీసం 2-3 సెక్యూరిటీ కూడా లేదు పోలీసు వాళ్ళు. దట్టు అట్లా అంతకుముందు సిస్టమ్ ఎలా ఉండేది? ఇప్పుడు సపోజ్ ఈరోజు టికెట్లు ఇస్తున్నాం అనుకోండి, నిన్నటి నుంచి లైన్ లోకి వదలరు ఎవరు. మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కదా, సినిమా అతను కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు సపోజ్ మన సినిమా థియేటర్లో టికెట్లు ఇస్తారు సార్, రేపు ఉదయం 11 గంటల ఆటగా టికెట్లు ఈ రోజు ఇస్తామనంటే ఈ రోజు టికెట్ కౌంటర్లోకి వచ్చి మనిషి కూర్చోవాలి. కూర్చున్నాక లైన్ లోకి వదులుతారు. లైన్ లో మీరు ఒక 24 గంటలు ఉండండి. 24 గంటల లైన్ లో ఉన్నాక రేపు వచ్చి టికెట్ కౌంటర్లో మనిషి కూర్చొని రేపు ఇస్తాడంటే 24 గంటలు వీళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు? బయటకు వెళ్తానికి ఉండదు, మంచినీళ్ళు ఎవరు ఇస్తారు ఇవన్నీ? సో టీటీడీ అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ అందించాలి. అంటే బేసిక్ నీడ్ వాటర్, టీ, ఇంకేదన్నా లైక్ టిఫిన్స్ ఏదో అందించాలి. ఎక్కడికక్కడ మనుషులు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళకి ఏదైనా వాష్రూమ్ వస్తే వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ సేమ్ వచ్చి అక్కడ నిలబడేటట్టుగా. ఎందుకంటే క్యూలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్. ఇది లేకుండా అంతకుముందు ప్రభుత్వం ఏంటి అనౌన్స్ చేసేవాళ్ళు ముందు అక్కడ ఉండి గంటగా మానిటరింగ్. ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ వస్తున్నారనుకోండి, బాబు వాళ్ళు టికెట్లు ఇవ్వం, మీరు ఇప్పుడు లైన్ లో ఇక్కడ లేటానికి లైన్లు కూడా ఓపెన్ చేయం, సో మీరు ఎక్కడ ఉంటారో ఉండి, రోడ్డు మీద ఉంటారు, ఇంకెక్కడ ఉంటారు ఉండి, సో రేపు ఏదైతే టికెట్ ఇస్తారో ఆ టైంకే ఇక్కడికి రావాలి. ఇంత క్లియర్ గా క్లారిటీగా ఉండేది, గంటకి మానిటరింగ్ ఉండేది. అలా లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది? ఒక చోట అయితే మరీ దారుణం, పార్కు లోపలికి పంపించేశారంట అందరినీ. వాళ్ళు బయటకు రావడానికి లేదు, కొత్త వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, లాకేసి పడేశారు. లాకేసి పడేసి ఈరోజు ప్రజాశక్తి రాసిన కథనం ప్రకారం జనసేనకు సంబంధించినటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక 50 మందిని తీసుకొని వచ్చి లోపలికి వదులుతానికి అక్కడ పోలీసు వాళ్ళకి చెబితే లోపలికి మళ్ళీ డోర్ తీసినప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ బయటకి ఇట్లా తోపులాట, వీళ్ళు ఎవరో టికెట్ల కోసం వస్తున్నట్టున్నారు, డోర్ ఓపెన్ చేశారని చెప్పి 50 మంది కోసం ఓపెన్ చేస్తే తొక్కిసలాట జరిగిందని రాశారు. సో దీని అంతటికి బాధ్యులు ఎవరు? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ వ్యవస్థ, వీళ్ళందరినీ బాధ్యులు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తారేంటి? అదేమంటే నేను చంద్రబాబు నాయుడు అంటున్నాడు 10 రోజులు ఎవడు పెట్టాడండి, అసలు సాంప్రదాయాలు లేవు. ఈ శుద్ధపోసు సాంప్రదాయాల గురించి చెబుతుందా? ఏది బూట్లు వేసుకొని పూజలు చేసే ఈ శుద్ధపోసు చంద్రబాబు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడా? శ్రీరంగం అని ఆయనకు తెలియదులే, అక్కడి నుంచే ఉంది 10 రోజుల పాటు. సో ఈ 10 రోజుల పాటు జరిగినప్పుడు అప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగినాయా? ఎంత ప్రాంప్ట్ గా టికెట్లు ఇచ్చారు, ఎంత సిస్టమేటిక్ గా వెళ్ళారు? నీకు చేతగాక అదే నువ్వు ఒకే రోజు ఇస్తానని చెప్పి 10 రోజులు తీసేసి ఉంటే ఇంకెక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉండేది కదా. ఇప్పుడైనా 3 రోజులకు సంబంధించిన టికెట్లు అంటే ఇంతమంది వచ్చి దీని అయినప్పుడు అదే నువ్వు అసలు 10 రోజులు తీసేస్తే ఇంకెంత ఉంటది? అసలు మినిమం సెన్స్ లేకుండా ఏదైనా వాళ్ళకు మీడియా ఉంది డబ్బా కొట్టడానికి. ఆ గాలి మీడియా కొన్ని ఉన్నాయి ఛానల్స్, వాళ్ళు మనం అమ్మ అంటే నీ అమ్మ అని రాస్తారు వాళ్ళు. అట్లాంటి మీడియా సంస్థలు అడ్డం పెట్టుకొని అదేమంటే ఉస్కో అనే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి,
చంద్రబాబు నాయుడు ఉసుకో అనగానే వీళ్ళు పరిగెత్తుతారు. ఇక పరిగెత్తి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదోటి మనం బుర్ర జల్లేస్తే పోయిద్ది అని. అదే ఎంత దారుణం సార్, అసలు ఇంత 6 ప్రాణాలు పోతే కనీసం చంద్రబాబు నాయుడుకి కానీ వీళ్ళకి పశ్చాత్తాపం లేదు. దానికి సంబంధించినటువంటి వాళ్ళని చర్యలు తీసుకుంటామని లేదు. ఎవరో దారిన వాళ్ళకి ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఏదో తూతు మంత్రం సెక్షన్ల మీద కేసు పెట్టి వాళ్ళే బాధ్యులని అంటే ఇదే సార్ ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒకసారి గమనించమని ప్రజలకు మాత్రం